ప్రవాస భారతీయుల యొక్క సంబంధించినటువంటి కాంగ్రెస్ ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా సామల గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, కైలాస్ గారు ఈ సమావేశాలు పెట్టడం జరిగింది. ఇందులో పాల్గొని కొన్ని అంశాలు ఇక్కడ ఎన్ఆర్ఐస్కి ఉన్నటువంటి ఇష్యూస్ను కొన్ని మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఎన్ఆర్ఐల యొక్క సహకారంతో తెలంగాణలో మార్పు జరిగింది. ఇక్కడ ప్రజలందరి మీ యొక్క ఆలోచననే తెలంగాణ ప్రజలకు కూడా ప్రతిబింబించి ఇలా మార్పు కోరుకొని తెలంగాణ ప్రభుత్వం మారింది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ నుండి ఉన్నటువంటి ఎన్ఆర్ఐల సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. అందులో చిన్న చిన్న అంశాలు ఇక్కడ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఇష్యూస్, అక్కడ జరిగినటువంటి ల్యాండ్స్ ఇష్యూ ఉన్నా కూడా, రెండోది డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కూడా నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఈరోజు కొంత రిప్రజెంటేషన్ వచ్చింది. వాళ్ళ సర్నేమ్ డ్రైవింగ్ లైసెన్స్లో ఉండడం లేదు, దానివల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందనే మాట ఇమ్మీడియట్గా పోగానే సంబంధిత అధికారులను ఆదేశించి డ్రైవింగ్ లైసెన్స్ పరంగా ఒక ఆ రూల్ను మార్చి స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఎన్ఆర్ఐస్ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడేటువంటి వ్యవస్థ మార్పులో మరింత భాగస్వామ్యం కావాలి. ముఖ్యంగా ఐటీ విస్తరణకు సంబంధించి మేజర్ సిటీస్కే కాకుండా 2 టైర్ 3 టైర్ దాకా కూడా రావడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. దానికి సంబంధించి అందరూ కూడా ఒక ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందుకొని రమ్మని చెప్పి ఈ సందర్భంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అలానే మన ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. మీరు గతంలో కూడా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారితో. తప్పకుండా ఎలా ఉంటుంది మీరు కాంగ్రెస్ పార్టీ ఎలా? నేను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నాం. లేదా భవిష్యత్తులో కనీసం బాధ్యత గల ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడాలి. అందులో మేము కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ ప్రజల అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు సంబంధించి షర్మిల గారు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వారందరూ కూడా సహకరించే విధంగా ఉంటాం. జూన్ 4th కూడా మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా దేశంలో కూడా అనేకమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కావచ్చు, లేదా రాజ్యాంగం మార్పు జరగకుండా ప్రజలందరికీ ఒక మంచి పరిపాలన ఉండాలనేటువంటి దాని మీద ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు తన స్థాయి దిగజార్చుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే వారి మాటలు ప్రధానమంత్రి హోదాకు తగ్గకుండా గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎన్నికల్లో ఏ విధంగా వారు ఆందోళనకు గురవుతున్నారో అర్థమవుతుంది. అది దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫలితాలకు ఇండికేషన్గా భావిస్తాను. ఇప్పటికే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనేటువంటి మాట ఇన్ని ఫేజుల తర్వాత రోజు రోజు బీజేపీ గ్రాఫ్ పడిపోయి ఇండియా కూటమి యొక్క ప్రభుత్వ ఏర్పాటు దిశగా మరి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక సంకేతం కనబడుతుంది. అందులో తెలంగాణ కూడా భాగస్వామిగా తెలంగాణలో అటువంటి మంచి ఫలితాలు రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. పంజాబ్ తరహాలో ఒక మినిస్ట్రీని ఇస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మొన్న లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ దిశగా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందో దానికి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఫెడరల్ సిస్టంలో యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఒక ఎన్ఆర్ఐ శాఖ ఉంది. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్ఆర్ఐ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. తప్పకుండా ఎన్ఆర్ఐస్ పరంగా అది ల్యాండ్ ఇష్యూ కాదు, ఇతరత్ర ఏ ఇష్యూస్ ఉన్నా వాటికి స్పెషల్ కేటగిరీగా తీసుకొని పరిష్కారం చేయడానికి ఒక కన్సల్ట్ సెక్రటరీ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే సెక్రటరీ కాకుండా ఆయన ప్రత్యేకించి పంజాబ్ తరహాలో ఎన్ఆర్ఐ మినిస్ట్రీని ఏర్పాటు చేస్తారు. అది ఎన్ఆర్ఐ మినిస్ట్రీ ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు ఆ శాఖకు సంబంధించి ఆల్రెడీ క్లియర్ చేసింది. దాని ఏం ఇష్యూ లేదు. ఎన్ఆర్ఐ సంబంధించి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరింతగా అందుబాటులో ఉండే విధంగా వారి సమస్యలను అడ్రస్ చేసే విధంగా వ్యవహార శైలి ఉంటుంది.